వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. జనసేనాని పవన్ కళ్యాణ్ తన సినిమాలకు మించిన హీరోయిజం చూపించి పోర్ట్లో తనిఖీలు చేసిన వైనం దేశవ్యాప్తంగా హల్చల్ సృష్టించింది. ఎన్నో ఏళ్లుగా చాప కింద నీరులా సాగుతున్న కోట్లాది రూపాయలు విలువ చేసే రేషన్ బియ్యం అక్రమ రవాణా అంశం ఒక్కసారిగా తీవ్రమైన చర్చాంశంగా తయారైంది. దీంతో స్థానిక ఎమ్మెల్యే పాత్రపై ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అతిపెద్ద చర్చ నడుస్తుంది. కాకినాడ పోర్ట్లో కంటికి కనబడకుండా నడుస్తున్న అక్రమ దందాలో ఏమైనా కదలిక వస్తుందా? దర్యాప్తులో ఏమైనా డెవలప్మెంట్ కనిపిస్తుందా? అసలు ఎవరి చుట్టూ ఈ కథంతా తిరుగుతోంది? ఒక్క ఏపీలోనే కాదు, యావత్ దేశవ్యాప్తంగా ఇప్పుడు కాకినాడ పోర్టు కహానీల మీదనే చర్చంతా నడుస్తోంది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారుల కలుగప్పి నేవీ అధికారులకు తెలియకుండా రేషన్ బియ్యం దేశ సరిహద్దులు ఎలా దాటుతున్నాయనే అంశాన్ని చేసి మరీ ప్రజలకు చూపించారు. అది ఎంతో సాహసోపేతమైన ప్రక్రియగా పవన్ కళ్యాణ్ జనమంతా ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఒక్కసారిగా పవన్ ఊహకందని మార్కులు కొట్టేశారంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో అసలు కాకినాడ పోర్టు ఎవరి పరిధిలోకి వస్తుంది, అక్కడ ఈ దందాలు జరగడానికి ఎవరు మద్దతిస్తున్నారు అనే అంశాలపై ఇప్పుడిప్పుడే ఫోకస్ పెరుగుతోంది. కాకినాడ పోర్టు పేరు చెప్పగానే ఎవరికైనా మొదట గుర్తుకు వచ్చేది మాజీ ఎమ్మెల్యే దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరే. రేషన్ బియ్యం అక్రమ రవాణాతో కోట్లు వెనకేశారన్న ఆరోపణలు ఆయన మీద చాలా కాలంగా ఉన్నాయి. ముఖ్యంగా జగన్ అధికారంలో ఉన్నంత కాలం దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ పోర్టును తన అవినీతికి ద్వారంగా మార్చేసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఎన్నికల ప్రచార సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాము అధికారంలోకి వస్తే పోర్టు మాఫియాను కుక్కటి వేలతో పెకిలించి వేస్తామని, అవినీతి దారంపూడి ఆట కట్టిస్తానని శపథం కూడా చేశారు. మరోవైపు దారంపూడి కూడా పవన్ కళ్యాణ్ విమర్శలకు ధీటుగా స్పందించారు. పవన్ పై అనుచితంగా దూషిస్తూ పరుష వ్యాఖ్యలు చేశారు. అదంతా ఎన్నికలకు ముందు జరిగిన విమర్శలు, ప్రతి విమర్శలు. ఇక ఎన్నికలు జరిగాయి, ఫలితాలు వెలువడ్డాయి. తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ పతనమైంది. వైసీపీకి కనీసం విపక్ష హోదా కూడా దక్కలేదు. అత్యంత అవమానకరమైన రీతిలో 175 స్థానాలకు గాను కేవలం 11 స్థానాల్లోనే వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇటు కాకినాడ నుంచి దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఎన్నికల తర్వాత ఎన్డీఏ కూటమి పగ్గాలు చేపట్టిన తర్వాత పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాదెండ్ల మనోహర్ కాకినాడ బియ్యం మాఫియాపై ప్రత్యేక దృష్టి సారించారు. కొన్ని రోజుల పాటు కాకినాడలోనే మకాం వేసి రేషన్ బియ్యం అక్రమ రవాణాను నిరోధించగలిగారు. ఈ క్రమంలో ఆయన పలు గోదాముల్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. రేషన్ బియ్యం పోర్టుకు వెళ్లే మార్గాలపై నిఘా వేసి నియంత్రించారు. దీంతో కాకినాడలో బియ్యం మాఫియా కొంతకాలం సైలెంట్ అయిపోయింది. టీడీపీ పగ్గాలు చేపట్టాక ఆగిపోయిన ఈ అక్రమ దందా అంతకు ముందు 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా సాగిపోవడానికి ఆ మాఫియాకు డాన్గా వ్యవహరించిన దారంపూడే కారణమని కాకినాడ ప్రజలు బాహాటంగా చెబుతారు. ఇదే అంశాన్ని పవన్ తన రాజకీయ ప్రసంగంలోనూ పదునైన విమర్శనాస్త్రాలుగా మలిచి వదిలారు. జగన్ అధికారంలో ఉన్న 5 ఏళ్లు వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని తన బియ్యం దందాను యథేచ్ఛగా సాగించిన దారంపూడి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది కాలం సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ తన దందాను ప్రారంభించారని తాజా పరిణామాలు బట్టి అవగతమవుతోంది. 3 రోజుల క్రితం వేల టన్నుల అక్రమ బియ్యాన్ని తరలిస్తున్న ఓడను పోలీసులు సినీ ఫక్కీలో చేసి మరీ పట్టుకోవడమే ఆ అనుమానాలకు బలం చేకూరుస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా రంగుల్లోకి దిగడంతో అవినీతి దారంపొడి ఆట కట్టినట్లేనన్న టాక్ బలంగా వినిపిస్తోంది. నాదెండ్ల స్కెచ్, పవన్ కళ్యాణ్ సాహసం వంటి అంశాలతో బియ్యాన్ని అక్రమంగా పోర్టుకు తరలించే దారులన్నీ మూసివేశారు. అటు కేంద్రం ఆధీనంలోని పోర్టు సిబ్బంది తీరుపై కేంద్రానికి ఫిర్యాదు చేయడం ద్వారా ఈ అవినీతి ఆనకొండల ఆట కట్టించడానికి కంకణం కట్టుకున్నానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అదే సమయంలో కాకినాడలో దారంపొడికి సహకరిస్తున్న అధికారులను వదిలేది లేదని హెచ్చరించారు. స్థానిక అధికారుల అండదండలు, సహాయ సహకారాలు లేకుండా అంత పెద్ద మొత్తంలో బియ్యం పోర్టుకు ఎలా చేరిందన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఈ దర్యాప్తు సాగుతున్న క్రమంలో ఇంత బహిరంగంగా ప్రభుత్వ బియ్యం ఏ విధంగా పోర్టుకు చేరుతోంది, ఇందుకు ప్లాన్ చేసిందెవరు, వారికి సహకరించిన పోర్టు సిబ్బంది ఎవరు, బియ్యాన్ని పోర్టు దాకా రాణించిన రాష్ట్ర అధికారులు ఎవరు అనే కోణంలో ఏపీ సర్కార్ దర్యాప్తు ముమ్మరం చేసింది. దీంతో చాలా విలువైన కీలకమైన సమాచారం ఇప్పుడిప్పుడే ఏపీ సర్కార్కు చిక్కుతుందని, మరోవైపు దీనిపై తీవ్రంగా ఫోకస్ పెట్టిన పవన్ కళ్యాణ్కు దర్యాప్తు అధికారులు ఎప్పుడూ టచ్లో ఉంటూ డెవలప్మెంట్స్ చెబుతున్నారని విశ్వసనీయ సమాచారం. మరి ఆ డెవలప్మెంట్స్ వివరాలు తెలియాలంటే మాత్రం మరికొంత సమయం పడుతుంది అంటున్నారు.